హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుగాయ టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్. చిక్కుడుగాయలు వలిసి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒకటే పెద్ద ఉల్లిపాయ ఫ్రెండ్స్, చాలా పెద్దది. అంటే ఒక 2 ఉల్లిపాయలు కట్ చేస్తే ఎంత అవుతుంది. టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె పోసుకుంటాను కావాల్సినంత. ముందుగా అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతుంది. నూనె పోసా ఫ్రెండ్స్. ఇది వేడవ్వాలంటే కొద్దిగా లేట్ పట్టిద్ది, ఎందుకంటే చాలా మందం ఇది. ఆపేసినా కూడా చాలా సేపు వేడిగా ఉంటుంది, అందుకని ఇలా పట్టుకోగలుగుతున్నాను. ఇంకా వేడి అవ్వలేదు. ముందుగా ఒక టేస్ట్ చూద్దాం. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. కలుపుకొని చిక్కుడుకాయ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఎర్రగా ఏగా అవసరంలా, కొంచెం పచ్చివాసన పోయిందాక ఇలా కలుపుకొని చిక్కుడుకాయలు కూడా వేసేస్తే వాటితో పాటు చిక్కుడుకాయ కూడా వేగుతుంది కదా. చిక్కుడుకాయలు అయితే చాలా రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్, అయినా ఈ సీజన్లో వచ్చినప్పుడు తినాలి కదా. ఉడకబెట్టి కూడా కూర వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా అన్నీ వేసిన తర్వాత ఈ ముందుగా కొంచెం పసుపు ఉప్పు లైట్గా వేసి ఉడకబెట్టి ఉంచుకుంటారు, అలా కూడా వాడవచ్చు. కాకపోతే ఏంటంటే నూనెలో మగ్గితే రుచిగా ఉంటుంది. ఇది ఉడకబెట్టింది చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని నేను నూనెలో మగ్గిస్తున్నాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నూనెలో మగ్గితే తొందరగా మగ్గిపోద్ది. మనం నీళ్లు పోసి ఉడికిస్తే ఇంకా ఎక్కువసేపు వేపాల్సి వస్తుంది. ఇలాగైతే తొందరగా ఎగిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, ఒక 1/4 టీ స్పూను. ఇప్పుడు టమాటా కూడా వేసేస్తాను, మగ్గిపోతుంది. ఒక 5 టమాటాలు అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటా గుజ్జు రావాలి కదా. చిక్కుడుకాయ టమాటా అన్నప్పుడు టమాటాలో ఎక్కువ కనిపించాలి. మూత పెట్టి మగ్గించుకుంటాను. చూద్దాం ఫ్రెండ్స్. టమాటా మెత్తబడిపోయింది. ఇలా ఉన్నప్పుడు కారం వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు. మా కూరకి ఉజ్జాయింపుగా 2 టీ స్పూన్లు సరిపోతుంది ఫ్రెండ్స్, అంటే పెద్ద స్పూన్ అది. అడుగంటకుండా చూసుకోండి ఫ్రెండ్స్. కారం వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోయింది, పచ్చివాసన పోయిందా ఉడుకుతుంది. కొంచెం అయితే నీళ్లు పోస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ చిక్కుడుకాయలు వేగుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దీని ఫ్లేవర్ మారిపోతుంది, అంటే చిక్కుడుకాయ స్మెల్ అనేది రాదు, అల్లం వెల్లుల్లిపాయదే వస్తుంది. నాకు అలా చిక్కుడుకాయ తింటున్నానని ఫీల్ అవ్వాలంటే నేను ఇలాగే తినాలని నేను ఇలా వండుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా ఇష్టమో అలా వండుకోండి. చూసారా, మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు, ఎందుకంటే పులుపు తినేవాళ్ళు చింతపండు టమాటా పులుపు సరిపోకపోతే వేసుకుంటారు ఒక పిక్క. నేనైతే టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి, పులుపు మేము తక్కువ తింటాం కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర జల్లితే కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుంటాను ఫ్రెండ్స్, అయిపోతుంది కూర. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలా టమాటా తొక్కలు కనిపిస్తే పిల్లలు తింటారో తినరోనని ఏం చేసేది, టమాటాలను బాగా పిండేసేసి బెజ్జాల గిన్నెలో వేసి జ్యూస్ తీసి
వేస్ట్ అంతా తొక్కలన్నీ పారేసి ఆ జ్యూస్ వరకు వేసేది ఫ్రెండ్స్. ఆ చిక్కుడుకాయ తొక్కలు ఆ పిక్కలు తప్ప కూరలో టమాటా అవి కనిపించేవి కాదు. ఇప్పుడు అంత ఓపిక తీరిక మనలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ అదొక 10 నిమిషాలు వేస్ట్ టైం అని చెప్పేసి ఇలా చేసేస్తున్నాం. ఎందుకంటే ఆ తొక్కల్లో కూడా ప్రోటీన్లు విటమిన్స్లు ఉంటాయి కాబట్టి మనం తీసేయము. పెద్దవాళ్ళకి కొంచెం తెలియక చేస్తారు. వాళ్ళు చేసే వాటిలో 90% కాదు, 90కి 90 అన్నీ మంచి ఇదే. కానీ మనమే నేర్చుకోవటం తక్కువ, చేసుకోవటం తక్కువ ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి. ఇదైతే నాకు ఎంతో ఇష్టం. ఈ చిక్కుడుకాయ కాదు ఫ్రెండ్స్, ఇంకా 2 గింజలది నాటు చిక్కుడుకాయ పొట్టిగా ఉండేది. 2 గింజలు ఉంటాయి. అవి అసలు ఈ గింజలే కనిపించట్లేదు. అసలు అవి వాడట్లేదో ఏమో తెలియదు. కానీ అవి ఎప్పుడు ఇళ్లల్లో వేసుకునే వాళ్ళం. శివరాత్రి దాకా ఉండేవి ఫ్రెండ్స్ ఆ చిక్కుడుకాయలు అయితే. ఈ అంటే హైబ్రిడ్ అన్నీ ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ ఫ్రెండ్స్. చెట్లలో పెంచుకోవాలి, ఇళ్లలో పందిర్లు వేసుకోవాలి అని ఎవరికి లేదు. అంతంత స్థలాలు కూడా లేవు కాబట్టి ఇంకా అన్నీ బయట తెచ్చుకునే వాటి మీద ఆధారపడిపోయి ఉన్నాం ఫ్రెండ్స్. నేనైతే వంట చేసేసాను, అన్నం వండేసాను, చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను. అన్నం కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్. వేడి అన్నం, చిక్కుడుకాయ టమాటా కర్రీ, కొంచెం పెరుగు, కొంచెం పచ్చడి, అంతే ఫ్రెండ్స్.